Welcome to Bahujana Varadhi News. Please watch. వెంకటగిరిలో 1,40 లక్షల వ్యయం పనులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ భూమి పూజ. కళాశాల మైదానంలో భవనాలు నిర్మిస్తే కూల్చేస్తారు, గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే స్పష్టం. టౌన్ లేక వచ్చి ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇన్ని హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ లేకుండా పడేది. మీరు పోయి వచ్చి చూసి ఆడ బోర్డు పెట్టి ఖచ్చితంగా బస్సు లాగాలి. ఉండే విధంగా మీరు బయట నుంచి మిక్చర్ కూడా లేకుండా మీకు అందరూ అన్ని రకాలుగా డాక్టర్ని సిస్టర్ని అందరిని ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సేవ చేసే దానికోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం అయితే మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ, ఇంకా ఏదంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, రోడ్లు వేయాల్సినవి కూడా ఉన్నాయి, అంచెలంచెలుగా అన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. మొన్న కూడా వస్తే చెట్లు అన్నీ కూడా అన్నీ క్లీన్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇళ్ల పక్కనే చెట్లు ఉన్నాయి, పాములు వచ్చే విధంగా ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.2లో పథకంలో ఎన్టీఆర్ నగర్కు మరియు టిక్కో వాళ్ళకి అందరికి కూడా కలిపి ఈరోజు వాటర్ స్కీమ్ 11 కోట్లు శాంక్షన్ అయింది. ఇది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ సిస్టమ్ ఇవ్వతా ఉన్నాం. మీరు బయట వెళ్ళి బిందులు తెచ్చుకునే పని లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చి మీ ఇంటికి వాటర్ వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ, మీ అందరికి కూడా పేరు పేరున మరి ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జూనియర్ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళాశాల పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి దాని అంచనా విలువ 8.5 లక్ష ప్రభుత్వమే ఇచ్చి ఈ ప్రజల్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండేదానికోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు కూడా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎక్కడ ఏమీ చేయలే. ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేదానికి ప్రయత్నాలు చేశారు. 2009లో ఇదే కాలేజీ గ్రౌండ్ని ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు. ఇక్కడ ఈ గ్రౌండ్ను కూడా అమ్మేదానికి వేలం పాటలు పెట్టారు. మరి పెట్టేవాళ్ళకన్నా తెలివి ఉండాలా, పాడినోళ్ళకన్నా ఉండాలా.
ఏదో వచ్చేసిందని చెప్పి దోసుకునే దానికి కాకుండా వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు. అరే ఇది కాలేజీ గ్రౌండ్ టౌన్లో ఉంది, ఇది మనం తీసుకోవచ్చా తీసుకోవద్దని ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం దీన్ని వేలం పట్ల పాడుకొని ఈ గ్రౌండ్ కూడా లేకుండా చేయాలని చెప్పి చూశారు. అయితే దీన్ని 2009లోనే అడ్డుకట్ట వేసి ఆపేశాం. మళ్ళా 2 రోజుల క్రితం వచ్చి గడ్డపాలు పెట్టి నడి సెంటర్లో మళ్ళా దాన్ని మా ప్లాట్ ఉన్నాయని చెప్పని కూడా అడగడం జరిగింది. మొన్న కూడా అడ్డుకట్ట వేసి తీసేయడం జరిగింది. ఒకటే వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం, మీరు మధ్యలో కట్టాలనుకుంటే పిల్లలు అమ్మగా ఉండరు, మీరు బిల్డింగ్ కట్టా కానీ కూల్చేస్తారు. కాబట్టి దయచేసి ఎక్కడైనా మీకు ఇచ్చుంటే అలాట్ అయింటే మీరు రండి, పక్కన ఎక్కడైనా ఇస్తాం. ఈ గ్రౌండ్లోనే ఒక వారగా ఇస్తాం కానీ మధ్యలో ఇచ్చేదానికి ఎవరు ఒప్పుకోరు. దీన్ని కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది. కలెక్టర్ కూడా ఇచ్చే సమస్య లేదని కూడా నిన్నే చెప్పాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈసారి వచ్చి కానీ నడి సెంటర్లో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా జైలుకు పోతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది, ఎంతోమంది ఆడుకుంటారు. కాలేజీ ఉంది, కాలేజీ గ్రౌండ్ ఇది, అమ్మే హక్కు లేదు. గతంలో వాళ్ళు మరి కావాలని స్థానికులైతే ఆ పని చేయరు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు అమ్మాలని చెప్పని కూడా ప్రయత్నాలు చేశారు. ఆ 2009లో అడ్డుకున్నారు కాబట్టి ఆగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లలకి చదువుకునేదానికి జూనియర్ కాలేజీ కానీ గ్రౌండ్ కానీ ఇది ఇట్లే ఉండాలా. ఏమన్నా పాడుకొని ఉంటే అది కూడా రండి మాట్లాడదాం, ఎక్కడైనా సైడ్ ఇస్తాం. కానీ మీరు మధ్యలో కట్టదలుచుకుంటే బిల్డింగ్ కూడా కూల్చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీనిలో అందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఇది నా స్వార్థం అయితే కాదు, ఈ పిల్లల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం. నడి బొడ్డులో ఉంది కాబట్టి, నడి టౌన్లో ఉంది. అందరూ కూడా చైతన్యవంతులయ్యి మీరందరూ కూడా సహకరించాలా. ఎవరు కట్టదలుచుకున్నా కానీ అందరూ ఉప్పుమిడిగా వచ్చి దాన్ని కట్టడి చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.